हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। 5 నిమిషాల్లో తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది. జీవితంలో తెల్ల జుట్టు అనేదే రాదు. సాధారణంగా జుట్టు అనేది వయసు పెరిగే కొద్దీ రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది. అలాగే జన్యుపరమైన సమస్యలు, వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. జుట్టు అనేది నల్లగా ఉంటేనే అందం. జుట్టు తెల్లబడడం ప్రారంభం కాగానే చిన్న వయసులో ఉన్నవారు మానసికంగా కృంగిపోవడమే కాకుండా బయటకు రావాలంటే కూడా ఇబ్బంది పడతారు. మన జుట్టు రంగు చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. మన వెంట్రుకల కింది భాగంలో ఉండే మెలనోసైట్స్ అనే కణాలు జుట్టుకు రంగునిస్తాయి. మన శరీరంలో మెలనిన్ స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగులు ఏర్పడతాయి. వయసు పైబడే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి జుట్టు తెల్లబడడం ప్రారంభమవుతుంది. వయసు వల్ల నెరిసిన జుట్టు నల్లబడ్డానికి కాస్త సమయం పడుతుంది. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా నల్లని జుట్టును పొందవచ్చు. ఇంటి చిట్కాలు పాటిస్తే చిన్నతనంలో వచ్చే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. బయట మార్కెట్లో దొరికే హెయిర్ బ్లాక్ కలర్ ప్రొడక్ట్స్ వాడడం కన్నా మనం ఇంటి చిట్కాల ద్వారానే జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. బయట దొరికే హెయిర్ బ్లాక్ కలర్ ప్రొడక్ట్స్ వాడితే జుట్టు బలహీనంగా తయారవుతుంది. అందువల్ల ఈ చిట్కాల్ని ఉపయోగించండి. ఈ చిట్కా కోసం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. అవి మనకు 2 అందుబాటులో ఉండేవి. మొదటి ఇంగ్రీడియంట్ కరివేపాకు. కరివేపాకు సహజసిద్ధంగా మెలనిన్ వర్ణ ద్రవ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడి జుట్టు ముదురు రంగులోకి మార్చి ఆ తర్వాత నల్లగా మార్చుతుంది. కరివేపాకులో బి కాంప్లెక్స్ వంటి విటమిన్స్, అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టు చికిత్సలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే కరివేపాకును ఆహారంలో భాగంగా కూడా చేసుకోవాలి. కరివేపాకుని ఆహారంలో భాగంగా చేసుకుని ఇప్పుడు చెప్పే చిట్కాని పాటిస్తే జుట్టు ఎప్పటికీ నల్లగానే ఉంటుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. జుట్టు పాలికల్స్లోని పిగ్మెంట్ కణాలను కాపాడి జుట్టు నలుపు రంగులో ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. ఈ 2 మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ వెలిగించి కొబ్బరి నూనె పోయాలి. దాదాపుగా 3 స్పూన్ల కొబ్బరి నూనె వేసాం. ఈ 3 స్పూన్ల కొబ్బరి నూనెకు 2 కరివేపాకు రెబ్బలు ఆకులుగా తీసి వేయాలి. కరివేపాకు ఆకులను ఉపయోగించినప్పుడు మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉపయోగించాలి. కరివేపాకు మనం ఆకు రూపంలో వేస్తున్నాం. ఆకు రూపంలోనే కాకుండా పొడి రూపంలో కూడా వాడవచ్చు. కరివేపాకుని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకుని ఆ పొడిని కూడా వాడవచ్చు. ఈ నూనెలో ఆకులు బాగా వేగాలి. బాగా వేగితేనే కరివేపాకులో ఉన్న పోషకాలు రసం అంతా నూనెలోకి దిగుతుంది. చూసారుగా ఎలా వేగుతున్నాయో. కాస్త వేగాయి, ఇంకొంచెం వేగాలి. అలా వేగితే చూసారు కదా, బాగా వేగాయి. ఇక ఇప్పుడు నూనె తయారైపోయినట్టే. నూనె కలర్ మారింది చూసారు కదా. ఇప్పుడు ఈ కరివేపాకు నూనెను వడగట్టాలి. కరివేపాకుని తీసేయాలి. ఆ నూనెను ప్రతిరోజు తలకు రాసుకుంటూ ఉంటే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కరివేపాకు, కొబ్బరి నూనె 2 మనకి సులభంగా అందుబాటులోనే ఉంటాయి. మీరు రోజు కొబ్బరి నూనె ఎలా రాసుకుంటారో ఈ నూనెను కూడా అలానే రాసుకోవాలి. నూనె రాసుకోవటం వలన జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. కొబ్బరి నూనె ఈ రాసుకున్నప్పుడు 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే జుట్టు కుదుల్లోనికి ఈ నూనె బాగా ఇంకుతుంది. అప్పుడు జుట్టుకి ఇంకా పోషణ అందటమే కాకుండా జుట్టు తెలుపు నుంచి నలుపుకి మారుతుంది. మీరు ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఈ చిట్కా చేయడం చాలా సులువు. మీరు ఒకేసారి ఈ నూనెను తయారు చేసుకుని స్టోర్ చేసుకుని వాడవచ్చు. ఒక 10 రోజులకి సరిపడా చేసుకుని వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులంటే ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి మీరు వారం 10 రోజులకి సరిపడా చేసుకుని ఈ నూనెను రెగ్యులర్గా వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.